యోబు దగ్గరికి వచ్చినప్పుడు అందరూ రకరకాలుగా మాట్లాడుతుంటే యోబు స్నేహితుల్లో ఒకడు వచ్చి ఏమన్నాడు తెలుసా? యోబా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అన్నాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. అంటే భక్తిలో ఉన్నప్పుడు నువ్వు శ్రమ పడినా పర్వాలేదు, భక్తిలో ఉన్నప్పుడు నీ కీడు కలిగినా పర్వాలేదు, భక్తిలో ఉన్నప్పుడు ఎన్ని రోగములు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నీలో ఉన్న ఆ భక్తే నీకు నీ కుటుంబానికి ఏం పుట్టిస్తుందంటే ధైర్యము పుట్టిస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే యోబు ఇన్ని కష్టాలు పాలైపోయినప్పుడు అండి ఒకే ఒక స్నేహితుడు అన్నమాట ఏంటో తెలుసా అండి? యోబా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారము కాదా అంటాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. ఎంత గొప్ప కార్యం అండి. దైవ భక్తిలో ఉన్నాడు కాబట్టి నష్టపోతున్న వాటి వైపు చూడట్లేదు, మరలా తిరిగి ఇవ్వగలిగిన దేవుని వైపు చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా,